హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకుంటాను. నేను బాగానే ఉన్నాను. WiMAX అంటే విమాక్స్ అంటే వరల్డ్ వైడ్ ఇంటర్ప్రెరబిలిటీ ఫర్ మైక్రోవేవ్ యాక్సెస్ అనమాట. ఈ వైర్లెస్ బ్రూట్ టెక్నాలజీ హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ కోసం ఇది యూజ్ చేస్తారు. విమాక్స్ IEEE 802.16 స్టాండర్డ్ మీద బేస్ అయింది. అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ అన్ని డిస్టెన్స్లో వైఫై కాకుండా ఈ ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. విమాక్స్ 20 to 50 కిలోమీటర్స్ దగ్గర ఐడియల్ కండిషన్స్లో వరకు కవర్ చేస్తుంది. మెయిన్గా ఫిక్స్డ్ అండ్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ రెండింటికి సపోర్ట్ అవుతుంది. విమాక్స్ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్ని ట్రాన్స్మిట్ డేటాగా యూజ్ చేసుకుంటుంది. ఈ హై డేటా రేట్స్ అప్ టు 40 to 70 Mbps దాకా ఆఫర్ చేస్తుంది. విమాక్స్ 0.2 మల్టీబాండ్ కమ్యూనికేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్గా ఏరియాస్ అంటే బ్రాడ్బ్యాండ్ డిఫికల్ట్ టు ఇన్స్టాల్ అలాంటి ఏరియాస్లలో యూజ్ చేస్తారు. విమాక్స్ స్ట్రాంగ్ సెక్యూరిటీ AES అండ్ DES ఎన్క్రిప్షన్ వాడి చేసి ప్రొవైడ్ చేస్తుంది. మెయిన్గా క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అంటే వాయిస్కి, వీడియోకి అండ్ డేటాకి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ని సపోర్ట్ చేస్తుంది. రూరల్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీకి చాలా సస్టైనబుల్గా ఇది యూజ్ అవుతుంది. విమాక్స్ టెక్నాలజీ ఆర్థోగోనల్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ OFDMకి యూజ్ చేస్తారు. లో కాస్ట్ బ్రాడ్బ్యాండ్ సొల్యూషన్స్ ఫైబర్తో కంపేర్ చేస్తే కొంచెం లోగా ఉంటుంది. సో విమాక్స్ హోమ్స్కి, ఆఫీసెస్కి, పబ్లిక్ ఏరియాస్కి ఇంటర్నెట్ యాక్సెస్ ఎనేబుల్ చేస్తుంది. అండ్ బ్యాక్ హాల్ లింక్స్ ఫర్ మొబైల్ టవర్స్కి బ్యాక్ హాల్ లింక్స్ కూడా యూజ్ అవుతుంది. విమాక్స్ 802.16 ఈ స్టాండర్డ్లో కూడా మొబిలిటీకి సపోర్ట్ చేస్తుంది. అది ఏమైనా 4G LTE చాలా రీజియన్స్లో ఇవి రీప్లేస్ చేయబడింది అండ్ ఇప్పటికీ కొన్ని ఏరియాస్లో వాడుతూనే ఉంటారు. విమాక్స్ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ వరల్డ్ వైడ్గా ఎక్స్పాండ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఈరోజుకి వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం.